ఇంకెప్పుడని పార్లమెంట్ లా మన ఎంపీల ప్రమాణ స్వీకారం కోసం ఏటింగ్ చేసిరట అభిమానులు. అయితే తెలంగాణ రాష్ట్రంకెళ్ళి గెలిచినోళ్లే రేపున్నాయి. ముఖ్యమైన కార్యం కాబట్టి ఎంపీలకు మద్దతుగా ముఖ్యమైన లీడర్లు సుత గాలి మోటార్ ఎక్కిండ్రు. ఇది ఒకటే కాదుల్లో ఇంకో పని కూడా ఉన్నది. మళ్ళా అరుసుకుందాం పండ్రి, చెలో ఢిల్లీ. ముఖ్యమంత్రి సారు మంత్రులు ఢిల్లీలో ఫుల్ బిజీలు ఉన్నారు. మునం పెట్టి సెంటర్ మంత్రులను కలుసుడు, తెలంగాణకి ఏం కావాలనో అడుగుడు. మీ హ్యాండ్ వాళ్ళు ఉన్న ఫలానా భూములు కావాలి, వరంగల్ సైనిక్ స్కూల్ పెట్టాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ను కోరిండు రేవంత్ రెడ్డి సారు. అట్లనే కాంగ్రెస్ ఎంపీలను పరిచయం చేసిండు. తొలిసారి ఎన్నికైనామని చెప్పి మా 8 తెలంగాణ ఎంపీలతోటి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. హటెంక సెంటర్ ఇండ్ల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సార్ను కలిసి తెలంగాణకు 2,70,000 ఇండ్లు ఇవ్వాలని కోరిండు. మన రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారేమో సెంటర్ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ను కలిసిండు. తెలంగాణలో ఏ తవ్వ కొత్త రోడ్లు కావాలి, ఏవి పెద్ద ఇయ్యాలనేది చెప్పిండు ఆ సారుకు. హైదరాబాద్ విజయవాడని వెంటనే 6 లేన్ గా చేయాలని చెప్పి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది. మంత్రి సీతక్క సెంటర్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ను కలిసి ఊళ్ళ డెవలప్మెంట్ కోసానికి పైసలు ఇవ్వాలని కోరింది. అట్లనే హైకమాండ్ కలుస్తున్నారు ఒకలెంకొకలు. పదవులు వంచే కార్యం ఉంది. మళ్ళా 3 రోజులైతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సార్ పదవి కాలం ఒడుస్తుంది. గా సీట్ కోసం మస్తు మంది లైన్లు ఉన్నారు. సీనియారిటీ, సామాజిక వర్గము, పబ్లిక్ ల పతారా అందరినీ కలుపుకుపోయే గుణం చూస్తారట పార్టీ పెద్దలు. అట్లనే కొత్త మంత్రులను తీసుకునేది ఉంది. కేబినెట్ లో 18 మందికి ఛాన్స్ ఉంటే ఇప్పుడు 12 మందే ఉన్నారు. ఇప్పుడు పాత ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు వెళ్ళి ఒక్క మంత్రి కూడా లేరని ఫస్ట్ ఛాన్స్ అక్కడ ఎమ్మెల్యేలకే ఇస్తారట. రేపు పార్లమెంట్ లో మన ఎంపీల ప్రమాణ స్వీకారం కూడా ఉన్నది కాబట్టి చాలా మంది ఢిల్లీలో ఉన్నారు. ఇటు ఈ పని అటు ఆ పని రెండొకటే పారి నడిపిస్తున్నారు అన్నట్టు.